ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఇండియాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే ఇండియా ఎగుమతులు పశ్చిమాసియా మీదుగా యూరప్కు చేరుతాయి. అదే కనుక జరిగితే భారత్ గ్లోబల్ మార్కెట్గా అవతరిస్తుంది. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న అతిపెద్ద కల కూడా సాకారమవుతుంది. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు మోదీ. అమెరికా పర్యటనలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కీలక అజెండా కాబోతోంది. ఇందుకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇండియా ఎలా ముందుకు వెళ్లబోతోంది? మోదీ ట్రంప్ భేటీ తర్వాత ఐఎంఈసీ ప్రాజెక్టు పట్టాలెక్కటం ఖాయమేనా? వద్ది స్టోరీ. భారత డ్రీమ్ ప్రాజెక్ట్ ఐఎంఈసీలో కదలిక రాబోతోందా? మోడీ ట్రంప్ భేటీలో ఐఎంఈసీ కీలకంగా మారనుందా? చైనీస్ బీఆర్ఐకు చెక్ పెట్టడమే మోడీ ట్రంప్ లక్ష్యమా? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ డ్రాగన్ కంట్రీ చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2013లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ దీన్ని ప్రారంభించారు. మొదట్లో దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుగా పిలిచారు. ఆ తర్వాత బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని పేరు మార్చారు. మొత్తం 70 దేశాలకు ఈ ప్రాజెక్టు విస్తరించింది. ప్రపంచంలోని 60% మంది ప్రజలకు చేరువ కావాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంటే ఆ ప్రాంతాల్లో చైనా వస్తువులను అమ్ముకోవడం ద్వారా ఆర్థిక శక్తిగా ఎదగొచ్చన్నది జిన్పింగ్ ప్రధాన వ్యూహం. ఇందులో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, రష్యా, యూరప్లను రైలు, రోడ్డు మార్గాల ద్వారా చైనాకు లింక్ చేయటం ఒకటి. ఇంకా రెండవది చైనా తీర ప్రాంతాలను ఆగ్నేయాసియా, దక్షిణాసియా, దక్షిణ పసిఫిక్, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా, యూరప్ దేశాలకు సముద్ర మార్గం ద్వారా కలపడం. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. విధానపరమైన సమన్వయం, మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిరంతర వర్తకం, భాగస్వామ్య దేశాల ఆర్థిక అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు. కానీ అసలు లక్ష్యం రుణాల పేరిట ఆయా దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ సహా ఇప్పటికే చాలా దేశాలు చైనా అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. చైనాను ఇలానే వదిలేస్తే నయానో భయానో ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకోవడం ఖాయం. ఇది తెలుసు కాబట్టే డ్రాగన్ కంట్రీ బీఆర్ఐను చావుదెబ్బ కొట్టే ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది మోడీ సర్కార్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ చైనా బీఆర్ఐ కుట్రలకు చెక్ పెట్టే ప్రాజెక్ట్ ఇదే. 2023లో భారత్ అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో సాధించిన విజయాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. భారత్ నుంచి గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ లో ఏ నగరానికైనా సరుకు రవాణాను వేగవంతం, సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిజానికి మానవ నాగరికత అభివృద్ధికి మౌలిక సదుపాయాలే బలమైన పునాదులు. మౌలిక వసతులు మెరుగుపడితేనే సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అందుకే భారత ప్రతిపాదనకు G20 దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ ప్రాజెక్టుతో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలు పురుడు పోసుకుంటాయని ఇండియా, గల్ఫ్, యూరప్ భావిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్, గల్ఫ్, యూరప్ దేశాలు క్రమం తప్పని వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి. భారత్లో మానవ వనరులు అంతకు మించి సహజ వనరులు ఉండటంతో దేశాల మధ్య కనెక్టివిటీ సులభతరంగా ఉండాలనే డిమాండ్ ఇటీవల పెరుగుతుంది. సరుకు, ఇంధన రవాణా, వాణిజ్య ఉత్పత్తుల పరస్పర బదిలీ, డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుందని సభ్య దేశాలు భావిస్తున్నాయి. ఆఫ్రికా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటారని ప్రకటించింది. అంతేకాదు 60 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు వేయాలని ఆయా దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ అంతలోనే ఇజ్రాయెల్ పై హమాస్ దాడులతో మిడిల్ ఈస్ట్ మారణ హోమంగా మారింది. దీంతో భారత డ్రీమ్ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును ఈస్ట్, నార్త్ అనే 2 వేర్వేరు భాగాలుగా అమలు చేయాలని ప్లాన్ చేశారు. ఈస్ట్ కారిడార్ లో భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ కు కనెక్టివిటీపై దృష్టి పెడతారు. రెండోదైన నార్థర్న్ కారిడార్ లో మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ దాకా కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా ఆయా దేశాల మధ్య రైల్వే నెట్వర్క్ లను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు షిప్పింగ్ తో పాటు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ రూట్లను విస్తరిస్తారు. ఎలక్ట్రిసిటీ కేబుల్స్, డిజిటల్ కనెక్టివిటీ, క్లీన్ హైడ్రోజన్ సరఫరా కోసం పైప్ లైన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ప్రాంతీయంగా సప్లై చైన్లను మెరుగుపరిచి ఆయా దేశాల మధ్య వాణిజ్యం వేగవంతం చేస్తుంది. ఇండియా నుంచి గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ కు ఏకంగా 40% వేగంగా వాణిజ్యం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పట్టాలెక్కనీయొద్దని చైనా కుట్రలు మొదలుపెట్టింది. అందుకు ఇరాన్ ను పావుగా వాడుకుంటుంది.
ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే చైనా తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. పైగా BRI ప్రాజెక్టు కోసం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. ఇంత చేసినా ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాలు జిన్పింగ్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో వ్యూహాత్మకంగా ఇరాన్ తో గేమ్ స్టార్ట్ చేసింది. టెహ్రాన్ తో $400 బిలియన్ విలువైన వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో ఇంధనం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఇటీవలి కాలంలో మలక్కా, హర్మూజ్, బాబేల్ మందాబ్ వంటి కీలక సముద్ర రవాణా జలసంధులు చైనా ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కు నిధులు సమకూర్చే ఇరాన్ ఇంధన వనరుల్ని చైనా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఫలితంగా మిడిల్ ఈస్టులో తన ప్రభావాన్ని పెంచుకోవడమే కాక ఇండియా ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలకే చెక్ పెట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రధాని మోడీ అమెరికా టూర్లో ఇదే కీలక అజెండాగా ఉండబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా కథ ముగిసినట్టే.